ఇక పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో చాలా ఆసక్తికరమైన విషయం. పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు వచ్చాయంటూ కూడా సమాచారం అందుతోంది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి చూస్తే కనుక మహబూబ్ నగర్లో మొదటి రౌండ్లో బీజేపీ లీడ్ కనిపిస్తోంది. అలాగే ఖమ్మంకి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ స్థానానికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 4 చోట్ల సైకిల్ పార్టీ టీడీపీ పార్టీ ముందు లీడింగ్లో కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం 8:30కి కరెక్ట్గా ఈ ఈవీఎం కౌంటింగ్ ఈవీఎం మిషన్స్లో నిక్షిప్తమైనటువంటి ఓట్ల కౌంటింగ్ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. మనకి 11:30, 12కి పూర్తి స్థాయిలో ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. ఫలితాలు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 111 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ఉంటుంది. అలాగే ఆ 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల లోపు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 61 నియోజకవర్గాల్లో దాదాపు 21 నుంచి 24 రౌండ్లలో మనకి ఫలితాలు తేలుతాయి. ఈ 61 నియోజకవర్గాల్లో కూడా సాయంత్రం 4 గంటల లోపు కౌంటింగ్ పూర్తవుతుంది. అలాగే 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో దాదాపు 25 రౌండ్ల దాకా కౌంటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ కొనసాగుతుంది. సో ఈ 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిధిలో కనుక చూసినట్టయితే మొత్తం భీమిలి పాణ్యంలో 26 రౌండ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం గరిష్టంగా అంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొవ్వూరు నరసాపురంలో 13 రౌండ్లే ఉంటాయి కాబట్టి ఫలితం త్వరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్, కుప్పంలో చంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు మండపేటలో లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఇక్కడ తోట త్రిమూర్తులు వెనకంజలో ఉన్నారు. అలాగే పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతోంది. అలాగే రాజమండ్రి రూరల్, ఇక నెల్లూరు సిటీలో కూడా టీడీపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. అలాగే కరీంనగర్ లోక్సభలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్తున్న ట్రెండ్స్. అలాగే మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈవీఎం మిషన్స్లో నిక్షిప్తమైనటువంటి ఓట్ల సంఖ్యను లెక్కించడం ప్రారంభమైంది కాబట్టి ఈవీఎం మిషన్స్లో లెక్కించడం మొదలైన తర్వాత వస్తున్న ఆధిక్యాన్ని మనం ప్రస్తుతం చెప్తూ ఉన్నాం. దీంట్లో మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు తెలంగాణ మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఈటల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఏపీ అసెంబ్లీకి చూసుకుంటే రాజమండ్రి రూరల్, నెల్లూరు సిటీ, అలాగే మండపేట, కుప్పంలో టీడీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ కౌంట్ 5కి పెరుగుతోంది. సో మరి కాసేపట్లోనే ఈ ట్రెండ్స్ మరింత ఫాస్ట్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి నేషనల్ వైడ్ జాతీయ స్థాయిలో ఒక్కసారి మనం చూసుకుంటే ప్రస్తుతం 335 స్థానాల్లో ట్రెండ్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 220 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇండీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 106 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ట్రెండ్స్ మరింత వేగంగా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూసే అవకాశం